సినిమా బాగుందండి. 4 hours వర్త్ ఫిల్మ్ బాగుంది. చాలా చెప్పి సినిమా చాలా చాలా బాగుంది. ఇంకా చాలా సినిమాలు రావాలి ఇట్లా మన దేశం గురించి. మనమేమో వేరే వాళ్ళని తీసుకొచ్చి మనోళ్ళు అనుకుంటుంటే వాళ్ళు మనకే మోసం చేస్తున్నారు. ఇవి అందరికీ తెలుసు, కానీ ఎందుకు జరుగుతుందో ఇంకా అర్థం కావట్లేదు. పొలిటీషియన్స్ తెలీదా, పోలీసులు తెలీదా? సినిమాలు చూపిస్తే అర్థమవుతుంది. పొలిటీషియన్లు పోలీసులు చెప్పాల్సినవి సినిమా వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి. ఎంతసేపు ఉన్న లవ్ స్టోరీలు, ఏవో ఫైట్లు, గ్యాంగ్స్టర్లు కాకుండా దేశం మీద తీయండి. ఇప్పుడు దేశం మీద తీసిరు 4 hours ఉన్న సినిమా ఇట్లా కూర్చొని చూస్తున్నాం. ఇప్పుడు ఇదే సినిమా దేశం మీద కాకుండా వేరే మీద మేము చూడం, 100% చూడం. కాబట్టి సినిమా వాళ్ళకి కానీ ప్రొడ్యూసర్లకు కానీ మంచి కలెక్షన్ తెచ్చుకోవాలన్నా, పేరు తెచ్చుకోవాలన్నా కానీ దేశం మీద తీస్తే మంచి స్కోప్ ఉంటుంది, మంచి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ సినిమానే ప్రూఫ్ దానికి. ఓకేనా? ఇలాంటి సినిమాలే రావాలి, దేశం మీద తీయండి. ఇంకా ఎన్నో ఇయర్స్ నుంచి నిజాలు ఏమైతే లోపల అవుతున్నాయో అవి బయట పెట్టండి, కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇప్పటి నుంచే జనాలు జాగ్రత్తగా ఉంటారు, అలాంటి ఏం ఇష్యూస్ రాకుండా చూసుకుంటారు. చాలా బాగుంది సినిమా, అందరూ చూడాలి, ప్రతి ఇండియన్ చూడాలి. చాలా చాలా బాగుంది. స్టోరీ మాత్రం బాగుంది బ్రో. ఎట్లా అంటే దానిలో మోదీ గారు ఎట్లా చేశారో అట్లాగా మంచిగా దాంట్లో చూపించాడు. మంచి వీడియోలో బాగా చేయించి చూపించాడు అన్న. వేరే వాళ్ళతో మామూలుగా లేదు, సూపర్గా ఉంది అసలు. తెలుగు వర్షన్ అయితే మామూలుగా లేదు అసలు. అర్థం కాల. 4 గంటలు బోర్లేదు అసలు, ఏం లేదు అసలు. ఇంకా చూడాలని ఇంకా అసలు ఏం పెట్టలేదు, ఇంకా అయిపోయింది, అప్పుడే త్వరగా అయిపోయింది. అది మా బాధ. బాగుంది, మామూలు లేదు సినిమా. చూస్తున్నా కదా తెలుగులో, అంటే 2 days హిందీ అని చెప్పి చూడలేదు, ఇప్పుడు తెలుగులో చూసాము. ఇంకా మళ్ళీ వస్తాం, ఇంక ఈవినింగ్ వస్తా. టికెట్లు లేవు. మూవీ అయితే ఓవరాల్ సూపర్ ఉంది. ఆ ఎలివేషన్స్, సీన్స్, ఫైట్స్ అంతా సూపర్. రణ్వీర్ సింగ్ యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. లేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ స్లో అనిపించలే. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిందని, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ టు ఫుల్ సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్కే ఫుల్ గూస్ బంప్స్. సెకండ్ హాఫ్ కొంచెం ఆ రివెంజ్ అదంతా కొంచెం లాగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మళ్ళీ లాస్ట్లో ట్విస్టులు ఉంటాయి. ట్విస్టులు సూపర్ ఉన్నాయి. పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 పిక్చర్ ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది అంతే. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, లెవెల్. ట్విస్టులు మాత్రం నెక్స్ట్ లెవెల్.